హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అలీ. సో ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకుందాము. అదే లో స్పర్మ్ కౌంట్. స్పర్మ్ కౌంట్ అంటే ఏంటి, అది ఎలా తగ్గుతుంది, మనం ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎలా అధిగమించవచ్చో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అన్నట్టు. సో మొదటగా ఇవన్నీ మనం తెలుసుకునే ముందు అసలు స్పర్మ్ అనేది ఎలా తయారవుతుందో దాని మీద మనం మాట్లాడతాం అన్నట్టు. సో స్పర్మ్ అనేది ఎక్కడ అవుతుంది? స్పర్మ్ అనేది ఎక్కడ తయారవుతుందంటే మన టెస్టిస్లో తయారవుతుంది. సో దీన్ని స్పర్మాటోజెన్సిస్ అని చెప్పేసి కూడా అంటారు. సో ఈ స్పర్మ్ అనేది మన బ్రెయిన్ నుండి హార్మోన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయి, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మరియు ల్యూటైనింగ్ హార్మోన్. సో ఈ హార్మోన్స్ అనేది బ్లడ్ ద్వారా మన టెస్టిస్లోకి వెళ్ళి, సో ఈ టెస్టిస్లో ఎఫ్ఎస్హెచ్ ఏదైతే ఉంటుందో అది సెరిటోలి సెల్స్, అంటే సెరిటోలి సెల్స్ అనేవి ఈ ఒక రిసిప్టార్ సెల్స్ అన్నట్టు. సో ఈ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ని బైండ్ చేసుకొని స్పర్మ్ కౌంట్ తయారవడంలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఎల్హెచ్ అంటే ల్యూటైనింగ్ హార్మోన్. ల్యూటైనింగ్ హార్మోన్ అనేది మన టెస్టిస్లోకి వచ్చిన తర్వాత అక్కడ రిసిప్టార్ సెల్స్ ఉంటాయి అన్నట్టు. సో లైడింగ్ సెల్స్ అన్నట్టు. సో ఈ లైడింగ్ సెల్స్తో ఇవి కంబైన్ అయ్యి ఇవి మన టెస్టోస్టెరాన్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లైడింగ్ సెల్స్ కూడా ఈ స్పర్మ్ తయారవడంలో ఇది ఒక కీలక రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో రైట్, ఇప్పుడు మనం స్పర్మ్ ఎలా తయారవుతుంది, దీన్ని స్పర్మాటోజెన్సిస్ అంటారు. ఈ స్పర్మ్ ఎలా తయారైంది ఇప్పుడు మనం తెలుసుకున్నాము. అయితే ఈ స్పర్మ్ తయారైంది మనకి బయటికి ఎలా వస్తుంది దానికి సంబంధించి మనం తెలుసుకుందాం అన్నట్టు. సో ఇప్పుడు స్పర్మ్ తయారైనది ఇదేమవుతుందంటే ఎపిడిడిమిస్ అని చెప్పేసి ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్లో ఈ స్పర్మ్ అనేది వెళ్ళి స్టోర్ అవుతుంది అన్నట్టు. సో ఏదైతే తయారైన స్పర్మ్ అనేది మీకు దీంట్లో చలనం రావాలి అంటే, స్పర్మ్లో చలనం రావాలంటే ఎపిడిడిమిస్లో ఇది జరుగుతుంది అన్నట్టు. సో ఎప్పుడైతే ఎపిడిడిమిస్లో ఇది వచ్చిన తర్వాత సో ఈ స్టోర్ అయిన స్పర్మ్ ఏమవుతుందంటే వాష్ డిఫరెన్షియా ద్వారా మనకి యురేత్రాలోకి వచ్చి యురేత్రా ద్వారా బయటికి అనేది ఇజాక్యులేట్ అవుతుంది. సో మొదటగా మనం చూసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న దీంట్లో అసలు స్పర్మ్కి మరియు సీమన్కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాము. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ సీమన్ మరియు స్పర్మ్ అంటే ఏంటి సార్, ఇప్పుడు ఈ రెండు రకాలుగా డిఫరెన్స్ ఏంటి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే నేను దీంట్లో చెప్పేది ఏంటంటే, సీమన్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ది స్పర్మ్స్ అన్నట్టు. ఈ స్పర్మ్ని ఏం చేస్తుందంటే, ఈ సీమన్ అనేది ప్రొటెక్టివ్ లేయర్గా పనిచేస్తుంది. సరే, ఈ స్పర్మ్ ఇది సీమన్ అనేది ఎక్కడి నుండి తయారవుతుంది? సో మొదట మనం తెలుసుకుందాము. సో ఈ స్పర్మ్ ఏదైతే జర్నీ స్టార్ట్ అవుతుంది, మొదటగా ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? ఎపిడిడిమిస్ నుండి వాష్ డిఫరెన్షియాలోకి వెళ్ళేసి అక్కడ నుండి తన జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత సో ఇదేమవుతుందంటే కొన్ని గ్లాండ్స్ ద్వారా ఇది వస్తుంది అన్నట్టు. ప్రోస్టేట్ గ్లాండ్ ఒకటి ఉంటుంది. సో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ నుండి కొన్ని సిక్రేషన్స్ వస్తాయి. సో తర్వాత బల్బో యురేథ్రల్ గ్లాండ్స్ నుండి కొన్ని సిక్రేషన్స్ వస్తాయి. తర్వాత సెమినల్ వెసికిల్స్ నుండి కొన్ని సెక్రేషన్స్ వస్తాయి. ఈ సెక్రేషన్స్ మొత్తం దీంట్లో ఏమవుతుందంటే ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్లా పనిచేసి సో ఇజాక్యులేషన్ అయిన స్పర్మ్ అనేది కొంచెం వరకు అది సస్టైన్ చేయడానికి పనిచేస్తుంది అన్నట్టు. సో ఈ ఇజాక్యులేషన్ జరిగిన సీమన్ అనేది ఫిమేల్ వెజైనాలోకి వెళ్ళిన తర్వాత వెజైనాలో కొన్ని ఎసిడిక్ నేచర్స్ ఉంటాయి. సో ఆ ఎసిడిటీని తట్టుకొని సో ఇవి ఎగ్ వరకు కూడా ఇది ప్రయాణించాలి. సో దీన్నే మనం ఏమంటాం అంటే ఫర్టిలిటీ అంటారు. అంటే ఈ సీమన్ అనేది ఎగ్ ద్వారా వెళ్ళి ఎగ్తో కంబైన్ అయితే దాన్ని ఫర్టిలిటీ అనేది అంటారు మనం. ఓకేనా? సో ఇది సీమన్ అనేది తయారవడం అన్నట్టు. సో ఇప్పుడు సీమన్లో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఈ సీమన్ డిఫెక్ట్స్ ఏమి ఉంటాయి మనం తెలుసుకుందాము. సో సీమన్లో నార్మల్గా మనం చూసుకుంటే కొన్ని రకాలుగా నార్మల్గా సీమన్ మనం డిఫెక్ట్స్ చూసుకుంటే ఏంటంటే సీమన్ అనేది తయారవ్వకపోవటము, దీన్ని మనం ఏమంటామంటే యాజోస్పర్మియా అని చెప్పేసి అంటాము. సీమన్ అనేది మనకి నార్మల్గా ఒక 15 మిలియన్ కంటే తక్కువగా ఉంటే దీన్ని మనం ఒలిగోస్పర్మియా కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇన్ కేస్ మనం సీమన్ ప్రొడ్యూస్ అయిన సీమన్ ఏమవుతుందంటే ఒక్కోసారి హెడ్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. అంటే 2 హెడ్స్ ఉండటం కానీ 2 టైల్స్ ఉండటం కానీ, ఇన్ కేస్ హెడ్ డిఫెక్ట్ ఉండటం కానీ దీన్ని టెరాటోజోస్పర్మియా సో అని చెప్పేసి మనం అంటా ఉన్నాడు. దీంట్లో కొన్ని రకాలుగా సీమన్ డిఫెక్ట్స్ అనేది చాలా వరకు మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇది సీమన్ డిఫెక్ట్స్ అన్నట్టు. ఇంకొంతమంది మనం చూసుకుంటే ఏమవుతామంటే ఇప్పుడు కొంతమందిలో ఇది యాజోస్పర్మియా ఏర్పడుతుంది. సో యాజోస్పర్మియాని మనం ఎలా రోల్అవుట్ చేసుకుంటామంటే ముందుగా వాళ్ళలో ఇన్ కేసు స్పర్మ్ తయారవుతుంది కానీ అది బయటికి రావట్లేదు అంటే దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే సో మనం ఇది
అబ్స్ట్రక్టివ్ యాజోస్పర్మియా కింద కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ యాజోస్పర్మియాలో మనం ఎక్కువగా చూసుకుంటున్న డిసీజ్ అంటే వెరికోసిల్ అన్నట్టు. ఈ వెరికోసిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా మనం చూసుకుంటే ఏమవుతుందంటే ఈ స్పర్మ్ అనేది టెస్టిస్ నుండి రిలీజ్ అయినా కానీ సో వ్యాస్ డిఫరెన్షియా ద్వారా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో ఈ బ్లడ్ వెజల్స్ అనేది ఉబ్బి ఉంటాయి అన్నట్టు. సో దీని హీట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్పర్మ్స్ అనేది కొంతవరకు చనిపోతూ ఉంటాయి అన్నట్టు. సో మనం ఈ వెరికోసిల్ ఉన్న పేషెంట్స్ని మనం వాళ్ళు వెరికోసిల్ ట్రీట్మెంట్ చేసుకోవాలా లేకుంటే అవసరం లేదా అని చెప్పేసి మనం చూద్దాం అన్నట్టు. ఇప్పుడు వెరికోసిల్ ఉన్న వెరికోసిల్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, మొదటగా వాళ్ళకి యాజోస్పర్మియా కానీ ఒలిగోస్పర్మియా కానీ ఏర్పడుతూ ఉంటుంది. సో ఇన్ కేసు వాళ్ళు చిన్న ఏజ్ ఉన్నారు అంటే వాళ్ళకి టోటల్గా అబ్స్ట్రక్షన్ ఏర్పడిపోయి టోటల్లీ యాజోస్పర్మియా వస్తుంది, బట్ వాళ్ళకి సిమెన్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏముందంటే వాళ్ళని వెరికోసిలెక్టమీ మనం ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా మనం దీన్ని క్లియర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇన్ కేస్ కొంతమందిలో ఏమవుతుందంటే సీమన్ అనేది నార్మల్గానే రిలీజ్ అవుతుంది, బట్ అది గ్రేడ్స్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నట్టు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పేసి ఉంటుంది. సో ఆ గ్రేడ్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్ కేసు గ్రేడ్ 3 ఉన్నా కానీ సో దాన్ని ఇన్ కేసు వాళ్ళకి ఒకవేళ వెరికోసిల్ ఉన్నా కానీ కొంతమందిలో పిల్లలు అనేది పుడుతూ ఉంటారు. సో కొంతమంది అనేది సీమన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. సో ఏజ్ని బట్టి ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు దాన్ని మనం చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది వెరికోసిల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంతో పాటుగా ఎవరైతే ఇప్పుడు ఒలిగోస్పర్మియా ఉంది, యాజోస్పర్మియా ఉంది, సో వీళ్ళు ఏం చేయాలంటే ముందుగా మన క్లినిక్కి వస్తే దాన్ని మనం ఒకసారి సీమన్ అనాలిసిస్ చేయించి దాంట్లో ఎలా ఉంది సీమన్ రిపోర్ట్ ఎలా ఉంది, సో మీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసి దాని ద్వారా మనం ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే స్పర్మ్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు మన క్లినిక్కి వచ్చేసి ఒకసారి కలవడం మంచిది అన్నట్టు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.